జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. నేను మీ మనీషా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రియాంకాల ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంకాల మాట్లాడుతూ ఈ రోజు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఒక పండుగ వాతావరణంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి విద్యార్థికి స్కూల్ డ్రెస్ తో పాటుగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు అందజేయాలని ఆదేశించి నేపథ్యంలో పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు, పాఠ్య పుస్తకాలు, నోట్లను పంపిణీ చేసి అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ రోజు పాఠశాలల పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొని ఉండడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభ సమయంలో అలాంటి వారి పట్ల ఉపాధ్యాయులు తగిన విధంగా స్పందించి వారి ముఖాన సంతోషాన్ని కలిగించేలా చూడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు జూన్ 12 మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి జూన్ 12 అంటే స్కూల్ రీఓపెనింగ్ డే. సో 50-60 డేస్ హాలిడేస్ తర్వాత ఈ రోజు రావాలంటే చాలా మందికి హ్యాపీనెస్ ఉంటుంది. అలానే కొంతమంది ఏడ్చుకుంటూ కూడా వస్తుంటారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద కిడ్స్ ఇక్కడ అందరూ చాలా స్మైలింగ్ ఫేసెస్ తో ఈ రోజు ఇక్కడికి వచ్చారు. సో ఈ క్రెడిట్ అంతా కూడా టీచర్స్, ఇక్కడ నించిన 2 టీచర్స్ కి వెళ్తుంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ని, ఇంత గుడ్ అట్మాస్ఫియర్ లో, ఇంత ఫెస్టివల్ లాగా ఈ ప్రోగ్రామ్ ని మీరు క్రియేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు both the HM and the teacher here and the education department including the DEO and MEO. సో బడిబాట ప్రోగ్రామ్ అనేది మనం ప్రతి సంవత్సరం చేస్తాము, కానీ ఈ సంవత్సరం ఎంతో శ్రద్ధతో, ఎస్పెషల్లీ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆయన స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తోటి పర్సనల్ గా ఈ ప్రోగ్రామ్ అనేది గత 2 months నుంచి ఇది స్పెషల్ గా మాకు ఎలక్షన్ టైం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా దీనికి రిలాక్సేషన్ తీసుకొని మరి ఈ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ 2-3 months నుంచి ఆల్ ది కలెక్టర్స్ ద్వారా, ఆల్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కోసం మేము ప్రయత్నిస్తున్నాము, కష్టపడుతున్నాము గత 3 months లో నుంచి. సో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ డే ఏంటి అంటే మన ఆనరబుల్ సీఎం గారి విజన్, ఏ రోజైతే మన పిల్లల్ని మనం స్కూల్స్ కి ఇన్వైట్ చేస్తామో ఆ రోజు మనం ఒక పండగ వాతావరణంలో పిల్లలు అనేది మనం స్కూల్ కి తీసుకుని రావాలి. ఆ రోజు వాళ్ళకి మనం ఉచితంగా, గవర్నమెంట్ నుంచి ఉచితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ అనేది ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ ఇవ్వాలి అనేది ఒక ఉద్దేశం. ఇది ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకుంటే జూన్ ఎండ్ లో అట్లా ఇచ్చేవాళ్ళం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర 63,000 ఆడ్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్క పర్సన్ కి 1 pair ఆఫ్ యూనిఫామ్ అనేది ఓన్లీ 20 days లో మాత్రమే మేము ఇక్కడ కుట్టివ్వగలిగాము. సో ఇక్కడ మనకి 1200 మెంబర్స్, మెప్మా మెంబర్స్ కానీ, PDDRA మెంబర్స్ కానీ డే అండ్ నైట్ కష్టపడ్డారు. మా ఆఫీసర్స్ వాళ్ళని మానిటర్ చేసే APMs, DPMs, మన మెప్మా కోఆర్డినేటర్ అందరూ కూడా డే అండ్ నైట్ విజిట్ చేసి వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈ రోజు మేము యూనిఫామ్ అనేది అందించగలిగాము. అదే విధంగా స్కూల్ బుక్స్ కూడా కొంచెం లేట్ అయ్యేవి, బట్ ఈసారి అటువంటిది ఏమీ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక 10 days ముందే మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనేది రీచ్ అయింది. దాని తర్వాత మండల్కి ఎప్పుడు రీచ్ కావాలి, స్కూల్ కి ఎప్పుడు రీచ్ కావాలి, తర్వాత పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలనే ప్రాపర్ ప్లానింగ్ తో ఈ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు సక్సెస్ఫుల్ చేయడం జరిగింది.